ఆ యొక్క అమూల్యమైన వాగ్దానంతో నువ్వు ఈరోజు మందిరం విడిచి నువ్వు వెళ్ళేవారిలో ఉండాలి. ఎప్పుడు పాపపు జీవితమే, ఎప్పుడు మూర్ఖపు జీవితమే, ఎప్పుడు మొండితనమే, ఎప్పుడు అసూయే నీలో జీవిస్తే, అటు విధంగా నువ్వు నడిస్తే ఎన్ని సంవత్సరాలు పండుగలు వస్తాయి, పండుగలు పోతున్నాయి, కానీ నీ జీవితంలో సమాధానం లేదంటే నీ యొక్క మూర్ఖపుతనమే. ఈరోజు అందుకే నీతో మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. అమూల్యమైన నిధిని మీకు ఇస్తాను. ఆ యొక్క అమూల్యమైన వాగ్దానమే యేసుని రక్తము. ఆ యొక్క యేసుని రక్తంలో మనందరం కడగబడ్డాం కాబట్టి ఈరోజు అమూల్యమైన వాగ్దానం మనం తీసుకునే వారిలో ఉండాలండి. ఆ యొక్క అమూల్యమైన వాగ్దానం తీసుకోవాలంటే మనుషులుగా మనకి అసంభవం. ఎలా పడితే అలా వాగ్దానం తీసుకోవడం కాదండి, ఏది పడితే తీసుకోవడం కాదు. కొన్ని పాపక్షమాపణ ఒప్పుకోవాలి. రాత్రి అయ్యా నా యొక్క మూర్ఖపు జీవితం నేను విడిచిపెడుతున్నాను ప్రభా, అయ్యా నా పరిస్థితిని బట్టి నాయన నా యొక్క పాపపు జీవితం నేను అనుభవించాను, ఈ రాత్రి ఈ తెల్లవారుజాము నేను విడిచిపెడుతున్నాను ప్రభా, అమూల్యమైన వాగ్దానం నాకు దయచేయండి నాయన. మారినా కానీ మనుషులు మారన్న ప్రభా, నీ జీవితాలు మారాలని చెప్పావు తండ్రి. ఇదిగో ఈ వాక్యం ద్వారా ప్రభా నా జీవితం మారాలి. రాత్రి కాల సమయంలో ఈ వాక్యం ద్వారా ఈ తెల్లవారుజాములో ఒక సమాధానం నాకు కావాలి ప్రభా. మనం చక్కటి వాగ్దానంతో సన్నిధిలోంచి వెళుతుముగా నిత్య ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నారండి. నిన్ను ఆయన ఆశీర్వదించాలని ఎంతో ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన నిన్ను దీవించాలని ఎంతగా మనుషులు బట్టి నువ్వు జీవిస్తున్నావు. ఎవడ పని ఆడిది ఇక్కడ సన్నిధికి రావాలి. నువ్వు నీ పని నువ్వు చేయాలి, నీ పరిచర్య నువ్వు చేయాలి, నీ ప్రార్థన నువ్వు చేయాలి. ఎవరో చేస్తే నీకు అనవసరం. ఆ రోజే ఆ ఆరాధన పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడించము. అమూల్యమైన వాగ్దానము నీకు ఇవ్వాలని ఎంతగానో తపన పడుతున్నాడు. నువ్వు చేస్తే పరిచర్య, నువ్వు చేస్తే ప్రార్థన, ఆ యొక్క అమూల్యమైన వాగ్దానం పొందుకోలేకపోతున్నారు. ఈ వాక్యం ద్వారా నీతోనే మాట్లాడుతున్నాడేమో. నీ యొక్క పాపపు జీవితం నుంచి నువ్వు బయటికి రోజు వదిలిపెడతావు, నీతోనే మాట్లాడుతున్నాడేమో. నీ యొక్క మూర్ఖపు జీవితము ఈ రోజు ఇక్కడ విడిచిపెడతావని ఈ వాగ్దానంతో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నెలకొక్కసారి సన్నిధికి రావడం కాదండి, వారానికి ఒక్కసారి సన్నిధికి వచ్చి ప్రార్థించడం కాదు, ప్రతిరోజు ప్రార్థన ఉండాలి. అది కుటుంబ ప్రార్థన కూడా. చక్కటి వాగ్దానాలు వారికి ఇచ్చారు కాబట్టి వారు వర్ధిల్లారు కాబట్టి మనం ప్రతిరోజు వారిని ధ్యానించుకుంటూ ఉంటాం. యేసప్ప గారే పడ్డాడండి బోల్డ్ కష్టాలు. మనం కూడా ఈరోజు యొక్క నీలోంచి భ్రష్టత్వం తీసేయాలి, నీలోంచి దురాశ ఈ రాత్రి తీసివేయాలి. ఆయన యొక్క వాగ్దానము అమూల్యమైనది అంటే వరకు ఎవరు కూడా చెప్పలేదండి. ఆయన యొక్క అమూల్యతను గురించి ఎవరు కూడా ఇంతవరకు కూడా ప్రశ్నించలేకపోయారు. ఎంత మంచిది అన్నది కూడా ఎవరికి తెలియదండి. ఆ వాగ్దానము మనం పొందుకునే వారిలాగా ఈరోజు ఆ యొక్క వాగ్దానం పొందుకుని మన అంటే విడిచిపెట్టి వెళ్ళేగా ఉండాలంటండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ యొక్క మరి అమూల్యమైన వాగ్దానాలు ఎందుకు అనుగ్రహించారంటే లోకంలో ఉన్న భ్రష్టత్వంలోంచి, దురాశలోంచి మనల్ని తప్పించుకొని దైవ స్వభావాలతో పాలిభాగస్తులుగా కావాలని, దైవ స్వభావాలతో పాలిభాగస్తులుగా మనందరం ఉండాలని ఈ యొక్క అమూల్యమైనది మనకి ఇచ్చాడండి. రాత్రికాల సమయంలో ప్రతి ఒక్కటి కూడా ఈ యొక్క భ్రష్టత్వం ఇవన్నీ కూడా విడిచిపెట్టాలి ఈరోజు. అందుకనే దైవ స్వభావాలతో పాలిభాగస్తులు కావాలనే ఈరోజు చక్కటి వాగ్దానము దేవుడు నీకు దయచేస్తాడు. అయ్యా అమూల్యమైన రక్తంలో మేము అందరం కడగబడ్డాం ప్రభువా, ఇదిగో నీ వాగ్దానం ఇచ్చి మేము ప్రార్థిస్తున్నాం. అయ్యా నా భ్రష్టత్వాన్ని నేను విడిచిపెడుతున్నాను ప్రభువా, విడిచిపెట్టడానికి నా వల్ల కావట్లేదు నాయన, అయినా నేను విడిచిపెడతాను ప్రభువా అని అందరం కూడా వెళ్ళే వారిలో ఉండాలంటే నువ్వు పుట్టింది పాపంలో అయి ఉండొచ్చు, నువ్వు పట్టుకున్న వాగ్దానం మాత్రం దైవ స్వభావం ఉన్న సహోదరి. ఎలాగైతే కూషు దేశస్థుడు తన రంగుని ఎలాగైతే మార్చుకోలేడో, ఎలాగైతే ఒక చిరుత పులి తన మచ్చలను ఎలాగైతే మార్చుకోలేదో, మనము కూడా పాపంలోనే జీవించాము. ఆ యొక్క పాపంలోనే మనందరము జీవిస్తున్నామని అమూల్యమైన వాగ్దానం దేవుడు దయచేశాడు. ఆయన ఆ యొక్క పాపంలో నుంచి, ఆ యొక్క వ్యభిచారంలో నుంచి, ఆ యొక్క నోటి దురుసు నుంచి, ఆ యొక్క కంటి చూపు ద్వారా, నోటి మాట ద్వారా, ఆ యొక్క నడక ద్వారా నిన్ను మార్చాలనే ఈరోజు అమూల్యమైన వాగ్దానం దేవుడు నీకు దయచేశాడు. ఆయన ఆ వాగ్దానం పొందుకుని వెళితే యొక్క నూతన సంవత్సరంలో నూరింతల ఆశీర్వాదము నీ కుటుంబంలో ఉన్న దేవుడు దయచేయను గాక. ఎంతమంది అండి ఆయన ఇచ్చే వాగ్దానాన్ని రోజు మీరు పొందుకుంటున్నారు? మీరు అనుకోవచ్చు, అయ్యా బైబిల్లో చెబుతుంది కదా వీళ్ళందరూ మూర్ఖులు, వీరు మారని.
వీళ్ళందరూ కూడా పాపంలోనే పుట్టారు కదా, వీళ్ళందరూ కూడా పాపంలోనే జీవిస్తున్నారు, మీరే చెప్పారు కదా, మరలా దేవుడు మారుస్తాడని ఎలా చెప్తున్నారని మీకు ఒక డౌట్ రావచ్చు. అందుకనే అమూల్యమైన వాగ్దానం ఇచ్చాడు. అమూల్యమైనది యేసు రక్తము. ఆయన యొక్క రక్తంలో మనందరం కడగబడ్డాం కాబట్టి ఆ యొక్క మంచి వాగ్దానం ఇచ్చాడండి. ఆ వాగ్దానంలో దైవ స్వభావము, పాలు పంపులు పొందాలని. మీరందరూ పాలు భాగస్తులు కావాలి. రాత్రికాల సమయంలో ఈ తెల్లవారుతుండగా పరిశుద్ధాత్మ దేవుడిని మనం గోసాడే వారిలో ఉండాలి. కొన్ని నిమిషాలు నువ్వు ప్రతిరోజు చేసే ప్రార్థన వేరు, నువ్వు ప్రతిరోజు ప్రతి ఆదివారం సన్నిధికి వచ్చిన స్థితి వేరు. అంటే నువ్వు వేడుక ఎంతవరకు రావచ్చేమో, ఈరోజు ఒక సమర్పణతో నువ్వు ఒక మందిరం విడిచి గృహానికి వెళ్ళాలి. ఒక మాటతో నీ గృహంలోనికి అడుగు పెట్టాలి. నువ్వు చెయ్యి సమర్పణ. నువ్వు సమర్పణ చేసుకుంటే నా దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. అక్కడ దావీదు గారు ఒప్పుకున్నారు. ఒప్పుకోవడానికి నేను ఒప్పుకోవడానికి ఉందండి మనిషిగా. మనం అనేక మంది ఒప్పుకున్నారండి. నువ్వు ఒప్పుకోవడానికి ఎందుకు బాధపడుచున్నావు? ఎలాగైతే తన భర్త త్రాగకుండా సన్నిధికి వచ్చి, ఇదిగో నేను ఈరోజు ఒక సమర్పణ చేసుకున్నాను, ప్రతిరోజు నేను తాగి నా భార్యను నిందలు వేసి, నా భార్యను నేను కొట్టి, నా భార్యను నేను తిట్టి, అనేక మంది దగ్గర నేను నా యొక్క కుటుంబాన్ని లోకువు చేసుకున్నానని ఎప్పుడైతే ఒక భర్త ఇక్కడ ఈరోజు సమర్పణ చేసుకుని నూతన సంవత్సరం నుంచి తన స్థితి, తన గతి ఎప్పుడైతే మార్చుకుంటాడో అంతకన్నా ఆశీర్వాదం ఏముందండి? భార్య అంతా ఆశీర్వాదిస్తుంది. దేవుని వాక్యం కూడా ఉంటుంది. ఎక్కడైతే నిన్ను సిగ్గుపరిచావో, నువ్వు ఎక్కడైతే తలదించుకున్నావో వారి ముందు నేను తలెత్తుతానన్నాడు. ఎప్పుడంటే నువ్వెప్పుడైతే భర్తగా నువ్వు మారు మనసు పొందుతావో అప్పుడే చక్కగా దేవుడు తలెత్తుతాడు. ఎప్పుడైతే భార్య, అయ్యా నేను మొండిదాన్ని, నేను మూర్ఖపు దాన్ని, అయ్యా నేను కయ్యాలి గంపని, అయ్యా నా నోటి మాటలు, నా యొక్క దుర్శతనం ఈ రోజు నేను సమర్పణ చేసుకుంటున్నానని నువ్వు ఒక మాటతో, ఈ రోజు ఒక సమర్పణతో ఒక సన్నిధి విడిచి వెళ్ళు. ఎవరైతే నిన్ను కాదనుకుని వెళ్ళారో, ఎవరైతే అయ్యో ఇది కయ్యాలి గంప, దీనితో మనం మాట్లాడలేమని ఎవరైతే నిన్ను తిట్టారో, దోషించారో వారందరూ కూడా నూతన సంవత్సరంలో నీ చెంతకు వస్తారు. కొత్త బట్టలు వేసుకుంటే నూతన సంవత్సరం కాదు. ఆ ఒక గంట నువ్వు సన్నిధిలో గడిపితే నూతన సంవత్సరం కాదు. నీ జీవితము ఈ యొక్క 2 దినాలు సన్నిధిలో గడిపితే నూతన సంవత్సరము అన్నది కాదు. నీ పాత రోత జీవితాన్ని విడిచిపెట్టకుండా మనుషులు చూస్తే ఆకారాన్ని నువ్వు ఉంటూ ఆకారంగా నువ్వు జీవిస్తే 2 దినాలు సన్నిధికి వచ్చేస్తే ఎన్ని సంవత్సరాలైనా కానీ మీ యొక్క జీవితాలు కొనసాగుతూనే ఉంటాయి. బాల్యంలోంచి మనందరం వచ్చాం. ఎలాగైతే బాలుడు తల్లిదండ్రులను నేను యొక్క బట్టలు వేసుకుంటాను, నాకు అవే కావాలని ఎలాగైతే మూర్ఖంగా మొండిగా ప్రవర్తిస్తున్నాడో, ఈ రోజు నీ జీవితం కూడా అంత మొండిగా అంత మూర్ఖంగానే ప్రవర్తిస్తూ ఉన్నావేమో. నువ్వు యవ్వనంలోంచి వయసుకు వచ్చావు. వయసుకు వచ్చిన తర్వాత నీకంటూ ఒక కుటుంబం ఏర్పడింది. ఎలాగైతే ఆ యొక్క బాలుడు యవ్వన కాలంలో ఎలాగైతే అల్లరి చేస్తాడో, ఇంకా నువ్వు వాళ్ళంత మొండిగానే పట్టుబట్టి జీవిస్తే